ఎంఎస్ఎంఈ పాలసీ చాలా అద్భుతమైన పాలసీ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది, నో డౌట్. సో దానివల్ల యువతకు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ, ఉమెన్కి కానీ, రూరల్ పూర్కి కానీ, వీళ్ళందరికీ కూడా అయితే కొన్ని సంస్కరణలు జరగాలి. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో సంస్కరణలు జరగాలి. తమిళనాడు మోడల్లో ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ మార్చవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఏమవుతుంది అంటే, నేను అబ్జర్వ్ చేసింది, పేరుకి ఎంఎస్ఎంఈ, నేతి బీరకాయల్లో నెయ్యి ఉండదు. అలాగా ఎంఎస్ఎంఈ పేరుకి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. అధికారాలన్నీ కూడా ఏపీఐసి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ సిస్టమ్ మారితే తప్ప ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో, 1 ఎంటర్ప్రెన్యూర్ 1 ఫ్యామిలీ 2030కి ఇది మారకపోతే విఘాతం ఏర్పడుతుంది అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. చైర్మన్గా నేను గమనించిన విషయాలు మీ దృష్టికి తెస్తాను.